పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో భారీగా జయకేతనం సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని అన్నారు. పిఠాపురంలో పవన్ గెలవడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని అన్నారు. అందులో మొదటి కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆ తర్వాత రెండో కారణం జన సైనికులు, కార్యకర్తలు అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. నాగబాబు ఈ మాట అన్నప్పుడు వేదిక పైన ఉన్న జన సైనికులు, నాయకులు ఈ కామెంట్స్ వర్మ గురించి అని గుసగుసలాడడం కనిపించింది. పవన్ను గెలిపించడంలో తన పాత్ర ఉందని వర్మ భావిస్తున్నారు. ఆ రకంగా వర్మ ప్రచారం చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే నాగబాబు మాట్లాడుతూ నీ కర్మ అని ముఖం మీదే చెప్పినట్టయింది. ఎన్నికల సమయంలో పిఠాపురంలో ప్రచారానికి తనను, మిత్రుడు అజయ్ కుమార్ తదితరుల్ని పవన్ పంపాడన్నారు. అయితే పిఠాపురంలో రాజకీయ వాతావరణాన్ని చూస్తే విజయం ఖాయమైనట్టు కనిపించిందన్నారు. కానీ చంద్రునికో నూలుపోగులా పవన్ కళ్యాణ్ విజయంలో తమను భాగస్వామ్యం చేశారని ఆయన కొనియాడారు. పవన్ విజయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను, ఆ పార్టీ శ్రేణుల్ని భాగస్వాముల్ని చేయకపోవడం గమనార్హం. నాగబాబు ఉద్దేశపూర్వకంగానే టీడీపీని ప్రస్తావన లేదనే చర్చకు లేచింది. వేలాది మంది సమక్షంలో టీడీపీని అవమానించేలా నాగబాబు మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబు ప్రసంగాన్ని గమనిస్తే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అనే మాట కనిపిస్తోంది. ఈ 2 కారణాల వల్లే పవన్ విజయం సాధించారని తెలిపారు. దీంతో పవన్ గెలుపులో వర్మ పాత్ర లేదని నాగబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాగా 2024 ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన మద్దతు వల్ల పవన్ గెలిచాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటికి కౌంటర్గానే నాగబాబు వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో. దీంతోపాటు మాజీ సీఎం జగన్పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని అన్నారు. నోటి దురుసు ఉన్న నేతకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని సెటైర్ వేశారు.